హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Photoshopix. ఇవాళ టాపిక్ ఏంటంటే ఫోటోషాప్ బీటా వెర్షన్లో మనకి లేటెస్ట్ ఫిల్టర్ అయితే ఒకటి యాడ్ అయింది. సో అదేంటంటే పారామెట్రిక్ ఫిల్టర్ అని చెప్పేసి ఒకటి యాడ్ అయింది. సో దీంట్లో సమ్ ఎక్స్ట్రా ఫిల్టర్స్ అయితే కొన్ని ఉన్నాయి మనకి, ఇలాగా డ్యూయల్ టోన్ అని చెప్పేసి, ఎంబోజ్ అని ఇలాగా. సో దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్గా బాగానే ఉన్నాయి. సో ఇందులో ఆయిల్ పెయింట్ అయితే ఉంది. సో ఆయిల్ పెయింట్ అనేది క్లిక్ ఇచ్చాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే ఆయిల్ పెయింట్ అనేది వచ్చింది మనకి. సో ఇక్కడ దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట మీకు ప్రాపర్టీస్ ప్యానల్లో. సో ఇక్కడ ఎఫెక్ట్ ఇంటెన్సిటీ అని చెప్పేసి ఉంది. సో ఇదేంటంటే ఈ స్లైడర్ని మనం వెనక్కి తీసుకొచ్చాం అనుకోండి, కొంత తగ్గించాం అనుకోండి, సో ఇక్కడ అప్లైన్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గుతుంది అనమాట. సో రిజల్ట్ కొంత ఎఫెక్ట్ అనేది తగ్గింది. అలాగే ఇక్కడ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా. సో స్లైడర్స్, సో ఇవి స్ట్రోక్స్ ఎంత కావాలి, ఆ బ్రష్ స్ట్రోక్ ఏ విధంగా కావాలి, ఇలాంటివన్నీ ఇచ్చారు. సో ఇది ఇంకా బేటా వెర్షన్లోనే ఉంది. సో ఏంటంటే ఫుల్ ప్లెజ్డ్గా 2024 వెర్షన్లోకి అయితే ఈ ఫిల్టర్ అయితే యాడ్ అవ్వలేదు. సో ఇది బేటా వెర్షన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. అంటే దీని మీద ఇంకా వర్క్ జరుగుతుంది. సో అందులో యాడ్ అవుతుంది తర్వాత. సో నెక్స్ట్ ఇంకా మీకు బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చారు. సో బ్లాక్ అండ్ వైట్లో మీకు ఇది ఒక డిఫ్యూజన్కి సంబంధించిన ఒక ఎఫెక్ట్. ఇదంతా బాగాలేదు. ఇక్కడ డ్యూయల్ టోన్ అని ఉంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో ఈ డ్యూయల్ టోన్ అనేది యాడ్ చేశాను. సో ఇది తెచ్చుకోవాలంటే కొంచెం టైం తీసుకునేది మనకు ఒకప్పుడు. సో డిఫరెంట్గా ఏదన్నా ఇమేజ్ని రెండు కలర్స్ మిక్స్ అయినట్టుగా చూడాలనుకున్నా, లేదా మీరు మీ ఓన్ కలర్స్ మీరు ఏదన్నా తీసుకొని మీరు యాడ్ చేసుకొని ఈ టైప్లో చూడాలనుకున్నా కూడా సింపుల్గా మీరు ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట. డ్యూయల్ టోన్ ఎఫెక్ట్ అనేది మీరు తెచ్చుకోవాలనుకుంటే. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను డిలీట్ చేసి ఇదే లేయర్ సెపరేట్ లేయర్ తీసుకొని ఇప్పుడు దీనికి పైన ఉన్న లేయర్కి నేను డ్యూయల్ టోన్ వేసిన. ఓకే, ఇప్పుడు నాకు నచ్చిన కలర్ నేను కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను. సో నాకు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నా ఒరిజినల్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని తీసుకొచ్చి టాప్లో పెట్టి సాఫ్ట్ లైట్లో పెట్టాను. సో సాఫ్ట్ లైట్లో పెట్టిన తర్వాత ఈ విధమైన కలర్ లుక్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి కంట్రోల్ చేయని చెప్పి ఇప్పుడు రెగ్యులర్ టోన్ని కొంచెం నేను ఒపాసిటీ అనేది తగ్గించుకున్నాను అనమాట. సో తగ్గించుకుంటే మనకి ఈ విధమైన స్కిన్ టోన్ అయితే వచ్చింది నాకు. ఇది డిఫరెంట్ టోన్. మనకి ఓల్డ్ ఫోటో ఆ రేంజ్ లుక్ ఏమన్నా కావాలంటే ఇలా సింపుల్గా తెచ్చుకోవచ్చు. సో నాకు ఈ ఫిల్టర్ అయితే బాగా నచ్చింది. సో నెక్స్ట్ సో ఆయిల్ పెయింట్, ఇంకా ఇక్కడ స్నో ఫిల్టర్ అని చెప్పేసి అవి ఇచ్చారు. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అంత ఎక్సలెంట్గా అయితే ఏమి లేవు. సో డ్యూయల్ టోన్ తర్వాత మీకు ఇక్కడ గ్లాస్ ఫిల్టర్ ఉంది. సో అలాగే ఇక్కడ కలర్ అని చెప్పేసి ఒక ఫిల్టర్ ఉంది కదా. సో ఈ కలర్ ఫిల్టర్ ఇది కూడా బాగానే ఉంది. సో ఈ కలర్ ఫిల్టర్ ఓపెన్ చేసా. సో ఇలా మీరు ఏదైనా మీకు నచ్చిన లేదా మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్లోకి మ్యాచ్ అయ్యేటట్టు ఒక కలర్ క్యాస్ట్ అనేది అప్లై అవ్వాలనుకోండి. మేబీ నైట్ టైం అనుకోండి, నైట్ మోడ్కి సంబంధించి కలర్ క్యాస్ట్ అప్లై అవ్వాలనుకోండి. సింపుల్గా మీరు కొంచెం మీకు అక్కడ స్కైలోనో లేకపోతే అక్కడ నైట్ షూట్లో తీసినప్పుడు అక్కడ కలర్ క్యాస్ట్ ఏదైతే ఉందో దానికి తగ్గ కలర్ని ఇక్కడ ఎంచుకుని ఓకే అన్నారనుకోండి. సో ఈ ఇమేజ్ని కట్ చేసి అక్కడ పెట్టినప్పుడు మీకు రెండు సైమల్టేనియస్గా మ్యాచ్ అయిపోతాయి. సో అలా తెచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్లెండింగ్, సో ఏ లెవెల్లో మీకు ఆ కలర్ అనేది ఎక్కువ అనేది కావాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాడు. సో ఈ బ్లెండింగ్ స్లైడర్ని మనం మూవ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ చూడండి రెజల్యూషన్ మీడియం అని ఉంది. సో ఇదేంటంటే రెగ్యులర్గా చూడడం కోసం నేను మీడియంలో పెట్టాను. సో మనకు అవుట్పుట్ ఇంకా పక్క కావాలనుకున్నప్పుడు ఆల్ట్రా కానీ హై కానీ ఏదైనా తీసుకోవాలి. సో అప్పుడు ఇంకా ఫుల్ ప్లెజ్డ్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇది
నెక్స్ట్ రెయిన్ ఫిల్టర్ ఇచ్చారు. సో రెయిన్ అప్లై చేస్తా. సో ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. సో రెయిన్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. అయితే ఇది రియాలిటీలో అంటే మనం వర్క్ టైంలో నిజంగా మనం మ్యానిపులేషన్ లేదంటే అవుట్డోర్ షూట్లో ఎక్కడన్నా రెయిన్ షాట్కి సంబంధించిన సీన్స్ తీసుకొచ్చినప్పుడు ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది ఇది. సో రెయిన్ క్రియేట్ చేయడం అంటే మనం లేయర్ తీసుకొని వేరేగా తీసుకొని మళ్ళీ స్క్రీన్ మోడ్ ఇవన్నీ పెట్టుకొని చేసుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ డైరెక్ట్ వచ్చింది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ గ్లాస్ ఫిల్టర్ అని చెప్పేసి ఒక ఫిల్టర్ ఉంది. సో ఇది క్లిక్ ఇచ్చాను. ఇలా వచ్చింది. అలాగే దాని ఇంటెన్సిటీ అనేది కొంచెం పెంచాను ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ రిలీఫ్ అని చెప్పేసి ఉంది కదా. సో గ్లాస్ ఇంటెన్సిటీ ఇంకా ఆ ఎఫెక్ట్ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యేలా పెంచాను నేను. ఓకే, గ్లాస్ షార్పెన్ ఇది కూడా కొంచెం డెవలప్ చేశాను. సో నాకు ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత సో చూస్తే మనకి ఇలా ఉంది కదా. సో దీనికి నేను ఏం చేస్తానంటే ఒక మాస్క్ తీసుకొని ఆఫ్ సైడ్ అవసరం లేదు, కనపడకూడదు, అలా పెట్టుకున్నా. సో ఇప్పుడు దీనికి నేను లేయర్ స్టైల్లో స్ట్రోక్. సో స్ట్రోక్ వచ్చేసి వైట్, అంటే మరీ వైట్ కాకుండా కొంచెం మీడియం. సో అలా పెట్టుకొని ఒక 3 అలా పెట్టా. నెక్స్ట్ డ్రాప్ షాడో. సో డ్రాప్ షాడోని కొంచెం స్ప్రెడ్ చేస్తున్నా. ఓకే, అలాగే స్ట్రోక్ అనేది ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్ పెట్టి ఓకే. అవసరమైతే దీనిపైన ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్. సో ఈ విధంగా. సో అవసరమైతే ఇంకా మీకు ఈ గ్లాస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది పెంచాలంటే మీరు ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే గ్లాస్ బ్యాక్ సైడ్ నుంచుని ఆ అమ్మాయి ఉంది అన్న ఫీలింగ్ అయితే తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఉంది కదా, ఇంకా స్కేలింగ్, ఈ అమ్మాయి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇలాంటి సింపుల్ ఫీచర్స్ తీసుకొచ్చారనమాట ఇందులో. ఓకే, ఇది పారామెట్రిక్ అనే ఫిల్టర్స్ ఇవి. ఇందులో నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ట్రై చేసి చూడండి. ఇందులో నెక్స్ట్ గ్లిచ్ ఫిల్టర్ ఒకటి ఉంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్కి గ్లిచ్ అనేది లేదా మనం ఇక్కడ డిస్టార్షన్, సపోజ్ గ్లిచ్ అప్లై చేస్తాం. చూడండి ఏ విధంగా వచ్చింది. సో ఇంత అవసరం లేదు కాబట్టి నేను డెన్సిటీ అనేది తగ్గించాను. సో ఇంకా కొంచెం తగ్గింది. సో ఇలా కొత్తగా ఏదన్నా ఇలా మ్యానిపులేట్ చేసినట్టు ఇలా డిఫరెంట్గా ఏదన్నా సెట్ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు. ఇది ఆల్బమ్ డిజైనింగ్ కాదు కానీ మేబీ డీపీలకి ఇలాంటి వాటికి బాగానే ఉంది. డిస్టార్షన్, ఇది డిఫరెంట్ లుక్. సో డిస్టెన్స్, సో ఇలా టెక్స్ట్ పెట్టి టెక్స్ట్ని డ్రా చేసి, సో టెక్స్ట్ని ఏమన్నా కొంచెం మూవ్ చేసినట్టు చివరిని అది కావాలనుకున్నా కూడా ఇది అప్లై చేయొచ్చు. సో ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. సో ఇది 2024 ఫుల్ వెర్షన్లోకి వచ్చేటప్పటికి ఇంకా ఎంత ఇంప్రూవైజ్ చేస్తారనేది చూడాలి. సో
సో ఇది కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మరిన్ని ఫోటోషాప్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.